గవర్నమెంట్ రన్నింగ్ హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్ వార్డెన్ మేడము, ఆ హాస్టల్ వర్కరు, నెక్స్ట్ మనకి ఆపోజిట్లోనే కాలేజ్ ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజు. ఆ కాలేజు మన ఇన్ఛార్జ్ అయినా, నెక్స్ట్ ఈ నైబర్సు అంతా కలిపి మనము ఈ మన యొక్క గోరితోపు యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మన నోటీస్ తీసుకొని అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు చేయడం. వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు. ఏదైనా ఇన్ కేసు మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి, గంజాయికి బానిసైపోయేసి, అదేవిధంగా ఓపెన్ ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పైన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారు ఈరోజు తీసుకున్న ధైర్య స్పర్శ మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజలపైన ఉండే ప్రభుత్వము, ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము. ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకి బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనేసే ప్రభుత్వం తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే, లేదా అక్కడ మద్యపానం కావచ్చు, గాంజా కావచ్చు, లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూవ్ కాలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి, భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని, అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా, దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమం ఇమ్మీడియట్గా చెక్ పెట్టడము, లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి పోలీస్ అడాప్టెడ్ పోలీస్, అలాగే జేఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు ఎంపికేసుకొని చేయాలన్నారు. అందులో భాగంగా ఈ పలమేరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫు ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జిలో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ, లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి, కొద్దిమంది గంజాయి కన్జ్యూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉంటుంది ప్లేసెస్. ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది. పెద్ద పెద్ద చెట్లు బాగా వెంటిలేషన్ ఉండేలాగా, బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనపడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడున్న వార్డు మెంబర్సు, ఇక్కడున్న సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరంతర పర్యవేక్షణలో, పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి. అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసంఘాతం జరుగుతున్న ఐడెంటిఫై ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసిన కార్యక్రమము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రజలు కానీ ఇంకోరు కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి. ఏదైనా జరిగితే పోలీసు నోటీస్ జరిగింది. ఇక్కడ ఏమీ జరగకూడదు నిరంతరమైన 24/7 పనిచేసే 4 కెమెరాలు పెట్టడం జరిగింది. ఒక కమిటీ కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా మిగిలిన విషయాలు కమిటీ మెంబర్సు మా ఇన్స్పెక్టర్ చెప్తారు. థ్యాంక్ యూ.